కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తుంటే రొయ్యల కర్రీ సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి అంటూ వీడియో వచ్చింది. చూడగానే కడుపుతో ఉన్న వాళ్ళకు కూడా కూరకు పుట్టినట్టు మనకైతే ఆశ పుట్టింది. ఇంకొదులుతామా చెప్పండి. బయటికి వెళ్ళి రొయ్యలు తీసుకున్నాను. కేజీ 480 రూపీస్ అండి. టైగర్ రొయ్యలు. స్టార్టింగ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాను కదా, రొయ్యలు కొన్న దగ్గర రొయ్యలు క్లీన్ చేసి ఇస్తారు మనం అడిగితే. నేను అడగకుండానే వాళ్ళే నన్ను అడిగారు క్లీన్ చేసి ఇచ్చానమ్మా అని. కుద్దుగా మూసుకొని చేపించుకోవచ్చు కదా, అబ్బే ఒక వీడియో అన్నా వస్తుందిలే అని చెప్పి ఇంటికి పోయి క్లీన్ చేసుకుంటానులే అని తీసుకొచ్చేసాను. అవన్నీ క్లీన్ చేసేసరికి నా నడుములు నాగిరి డాన్స్ చేసినాయి అనుకో. వీళ్ళు కాళ్ళు తలకాయ తీయడం ఒక ఎత్తు అయితే బ్యాక్ ఫ్రంట్ నరాలు తీయడం ఇంకొక ఎత్తు. టోటల్ నాకు 1 అవర్ టైం పట్టింది. పెద్ద రొయ్యలకే 1 అవర్ టైం పడితే ఇంకా చిన్న రొయ్యల పరిస్థితి వామ్మో. చాలా వీడియోస్ లలో చూసాను పై పక్కన నరాన్ని తీస్తారు కానీ కింద పక్కన నరాన్ని ఎవరు పట్టించుకోరు. నరాలు అలానే ఉంటే కర్రీ తినిన తర్వాత డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో తప్పకుండా తీసేయాల్సిందే. రొయ్యలకి నీచు వాసన ఎక్కువ. అది పోవాలి అంటే పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా.